Hey guys, welcome to Enjoy the Vlogs. Welcome to the new video. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడ ఉన్నామంటే జిమ్లో అయితే ఉంటాము. నేను చెప్పా కదా కంటెంట్ అయితే మార్చాలి అనేసి మెట్లు దిగుతా మాట్లాడేది మనమైతే ఇప్పుడు బాత్రూంలో మాట్లాడుతాం. ఇలా ఎవరైనా వ్యూవర్స్ వస్తామంటే కంటెంట్ మార్చరా అంటే మంచి కంటెంట్ ఇరా అనేసి ఇద్దరు కూడా మెట్లలో దిగేది బాత్రూంలో వచ్చేసేస్తాంటావు ఏంట్రా. ఈరోజు మనకైతే చాలా రోజుల తర్వాత మన ఫస్ట్ సబ్స్క్రైబర్ భయ్యాన్ అయితే రివ్యూల్ అయితే చేస్తాను. హౌ ఆర్ యూ భయ్యా? ఫైన్. దిస్ మెనీ డేస్ వేర్ వేర్ యూ భయ్యా? వేర్ వేర్ యూ? ನಾ ಏನು ಮಾತಾಡ್ತಾ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಭಯ್ಯಕ್ಕೆ తెలుగును వచ్చలే, కన్నడ కూడా వచ్చలే. కన్నడ వచ్చినా కూడా కನ್ನಡలో మాట్లాడేస్తా. ಇಷ್ಟು ದಿನ ಎಲ್ಲಿದ್ರಿ ಭಯ್ಯ? ನೀವು ಇದ್ದೇ ಇದ್ದಿಲ್ಲ. ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದೀರಿ? ಇದ್ದಿಲ್ವಲ್ಲ. ಮನೆಗೆ ಹೋಗಿದ್ದೀರಾ? ಎಲ್ಲಿ ಮನೆ? నేపాల్ అంట భయ్య. నేపాల్ నుంచి బెంగళూరుకి వచ్చింటారు. ಯಾಕೆ ಭಯ್ಯ ನೇಪಾಳಿಂದ ಬೆಂಗಳೂರು వచ్చింది? ನೇಪಾಳಿಂದ ಏನು ತಿಂಬದ್ರಿ ಬೆಂಗಳೂರಿಗೆ? నాకు అర్థం కాలేదు సార్. వర్క్ ಮಾಡಕ್ಕ? వర్క్ ಮಾಡಕ್ಕ నాకు భయ్య ఏం చెప్తున్నాడో, నాకు కన్నడ వచ్చినా కూడా నాకు కన్నడనే అర్థం అవుతుంది. భయ్యనే మనకైతే ఫొటోస్ అయితే తీసినాడు. సో అదైతే పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ భయ్య ఫర్ ఫొటోస్. సో రండి మనం కూడా వెళ్దాం. ఈరోజు అంతా నా టైమే బాగాలేదు గైస్, లేసిన టైమే బాగాలేదు. ఈరోజు నేనైతే మంచిగా వర్కౌట్ అయితే చేశాను, కానీ దాన్ని అయితే ఫిట్నెస్ బ్యాండ్ అయితే ట్రాక్ వేసేయలేదు. అది ఎందుకంటే అయ్యో నాకు సిగ్గుగా ఉంది గైస్. ఇక్కడ చాలా మంది ఉంటారు, ఇంటికి వెళ్ళి అయితే మాట్లాడతాను. లేసిన టైం ఎందుకు బాగాలేదంటానంటే, నా ఫోను నేను నార్మల్గా జిమ్ది కంటెంట్ అయితే స్టార్ట్ చేసినాను పోస్ట్ చేసేది. ఒక మరి నేను యాస్థెటిక్గా తీస్తాను. ఎట్లా అంటే 0.5 సెకండ్స్లో పెట్టి పట అని పోయే మరిగా నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా. నేను అది యూట్యూబ్లో కూడా మీరు చూసి ఉంటారు. సో ఆ మారికి తీస్తూ ఉంటాను. సో దానికి షార్ట్స్ తీస్తాము అనేసి ఈరోజు ఇంట్రెస్ట్ లేదు నాకు. ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన కంటెంటే చాలా ఉంది, దాన్ని అప్లోడ్ చేస్తామని ఉండే. మా కోచ్ ఏం చేసినాడు, పెట్టి తీరా అది బాగా పోతుంది కదా, 3000 వ్యూస్ వచ్చింది, నువ్వు కామెడీగా చేసే 2000 వ్యూస్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, దీన్ని పెట్టి బాగా పోతుంది, నీకు కూడా ఫాలోవర్స్ వస్తారు అనేసి ఇటు పెట్టి అతనికి ఇంకో క్లయింట్ అయితే వచ్చినాడు. ఏం చేస్తున్నాడు, ఇప్పుడు పుష్ డౌన్కి రోప్ ఉంటుంది కదా గైస్, కేబుల్ది. మీకు ఎవరికైనా తెలిసిందో లేదో తెలియలే, అది ఒక రోప్ ఉంటుంది. ఆ రోపు మన పక్క నుంచి వెయిట్ వేసుకుని ఇటు ఈడిస్తే ఇది పైకి వెళ్తుంది. సో ఆ వెయిట్ల మీద నా ఫోన్ అయితే ఇటు పెట్టి వీడియో చేస్తూ ఉన్నాను నేను, షోల్డర్ ప్రెస్ కొట్టేది. అది పుసుక్కని ఆపకుండా చూడలేదు. ఇటు వెయిట్ వేస్తున్నాడు, నా ఫోన్ పైకి ఇటు పోయి దమ్మని కింద పడింది. ఫోన్ ఏం కాలేదు, ఎందుకంటే కింద మ్యాట్ ఉంది. సో కింద మ్యాట్ ఉంది కదా, సో నా ఫోన్ అయితే ఏం కాలేదు, ఏం పగలలేదు. అది పడిన తక్షణ నో సిమ్ అని వచ్చింది. సో కావాలంటే నేను సైడ్లో డిస్ప్లే చేస్తాను చూడండి, నో సిమ్ అని వస్తుంది. నేను పాటలు అయినా కాలే, ఫోన్ కాలే, నా వీడియో అయితే పోస్ట్ చేయాలా, ఎడిట్ చేయాలా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నేనైతే థ్రెడ్మిల్ మీద ఉన్నప్పుడే కొంచెం ఎడిట్ చేస్తూ ఉంటాను. అదైతే ఏమి చేయకుండా అయిపోయింది. అది ఫస్ట్ దరిద్రం. చెప్పే కదా మన టైం సర్లేదని ఫస్ట్ ఇది రోపు. రెండోది వచ్చేసి ఏమంటే ఆ గైస్ థ్రెడ్మిల్. నేను ఎప్పుడు నా ఫోను నో సిమ్ అని వచ్చేసింది, అది డిస్ప్లే చేసే కదా, అది ఏం చూస్తాము అనేసి థ్రెడ్మిల్ ఎక్కేసి చూస్తూ ఉంటే వర్కౌట్ చేసి ఎందుకు డిస్టర్బెన్స్ వర్కౌట్ టైంలో అనేసి నేను థ్రెడ్మిల్ మీద చూస్తాను. 3 సార్లు స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆన్ చేస్తే అవులే. నార్మల్ పిన్ అక్కడ ఉండే పక్కలో ఒక ఐఫోన్ యూజర్ పిన్తో పొడి చేసి సిమ్ కార్డ్ తీసేస్తే నెట్ వస్తుంది అండ్రి. పోనీ నార్మల్ పిన్తో అయినా చేస్తాము అనేసి తీస్తే అదైతే అవ్వలేదు. సో అది ఐఫోన్ పిన్తోనే తీయాలంట, అదైతే తీస్తేమి. బట్ నేనేం చేస్తే ఆ థ్రెడ్మిల్ మీద చూసుకోకుండా హైట్ 10 పెట్టేపోయి స్పీడ్ 10 పెట్టేసి చూసుకోలేదు. నేను 8 నుంచి ఇంక్లైన్
10కి పెడదాము అనేసి స్పీడ్ 10కి పెడేసి అది ఫాస్ట్గా చేతిలో వేరే ఫోన్ ఉంది ఎట్టో ఇసిరేయలేదు, పరిగెత్తది ఎట్టో నేను ఎమర్జెన్సీ స్టాప్ కొట్టా గైస్. అదైతే 3 సెకండ్లు ఆగింది. లేదనుకోండి వెనకాల చెస్ట్ ప్రెస్ మిషన్ దమ్మని పోయి పడి ఇంటును. మనం నార్మల్ ఇటు వీడియో పెడితేనే 10 మంది వచ్చి తొంగి చూస్తారు, ఆడేమన్నా పడి ఇంటో 30 మంది ఇటు చూసేవాళ్ళు. ఆడు తెల్లారితో ఎట్టో అవమానం కాలేదు. మళ్ళీ మూడవది వచ్చేసి ఈ బాత్రూంలో గైస్ ఫ్లెక్స్ వేసేటప్పుడు మీకు తెలిసినో లేదో తెలియదు, చాలా మంది వాడతారు ఇది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఫొటోస్ బాగా రావాలి అనేసి ఒంటి మీద పారాషూట్ ఆయిల్ పూసుకుంటారు. పారాషూట్ ఆయిల్ పూసుకుంటే మీకు స్కిన్ డార్క్ అయ్యి మీ డెఫినేషన్స్ బాగా కనిపిస్తుంది. ఎవరో మాధ్యంలో కూడా పారాషూట్ ఆయిల్ వాడిండారు. పారాషూట్ ఆయిల్ వాడేసి చేతికి వేసుకునేటప్పుడు ఏమో తెలియదు, అది కింద అయితే పోయేసిండారు. నాకు తెలియదు, ఏం తుడవలేదు, అట్టే ఉండే. నేను ఇటు డోర్ తెరిచేసి ఇటు కాలు పెడతాను, ఇటు జొర్రని మళ్ళీ అది డోర్ది ఇది ఉంటుంది చూడు నాబు, అది పట్టుకుంది కాబట్టి నేనైతే పడలేదు, లేదంటే ఆడ కూడా దమ్మని పడి ఉంటాను. మళ్ళీ 4వసారి వచ్చేసి గాయస్ నేనైతే సైడ్లో డిస్ప్లే చేస్తాను చూడండి. నేను ఇటు వచ్చేటప్పుడు మా మమ్మీ అది నో సిమ్ కార్డ్ లేదనేసి అదైతే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా మమ్మీ దానికి వచ్చి ఆమె నొచ్చుకొస్తా అంది, బస్ స్టాండ్ వరకు వచ్చి అరస్తా అంది. అరిసిన దెబ్బకి నేను బండి తోలుతూ ఉంటుంది, జోబులో నేను ఫోన్ దమ్మని కింద పోయింది రోడ్లో. ఈ 2 ఇయర్స్లో నేను ఫోన్ కొని 2 ఇయర్స్ అవుతుంది, ఒక చిన్న స్క్రాచ్ పడకుండా చూసుకుంటాను. ఇదే గైస్ నా ఫస్ట్ స్క్రాచ్. చూడు నీ వల్ల ఇప్పుడు నువ్వే రెడీ చేపిస్తావు నా ఫోన్ని. నేనెందుకు రెడీ చేపిస్తాను? నువ్వు బిన్నే రావాల్సిందే. పాప కాలేజీకి టైం అవుతుంది కదా, లేట్ చేస్తే పాపం మా చెల్లికి కాలేజ్ ఎవరైనా బెంగళూరులో కాలేజ్ 7:30కి పెడతారా? 7:30కే పాపం బిడ్డే 6:50 నుంచి రెడీ అయిపోయి కూర్చుని ఉంది. అన్న రాలే అనేసి నువ్వు బండి వచ్చి ఇచ్చింటే వాళ్ళిద్దరు ఎలబరేసి ఉంటారు కదా కాలేజీకి. నువ్వు లేట్ చేస్తేనేసి వాళ్ళు అరుస్తూ ఉన్నారు. అందుకనే నేను బస్ స్టాండ్ వరకు వస్తాయి, 2 సార్లు వస్తాయి. మన భరత్ భయ ఫోటోలు తీస్తూ ఉన్నాడు లేట్. మీరు లేట్ చేసుకునేసి మళ్ళీ ఏడు టెన్షన్ పెడితే ఆవిడకి ఒక పీరియడ్ ఇప్పుడు పోయింది గైస్. ఎవరైనా బెంగళూరులో బీబీఏకి 7:30కి పెడతారా? పాప నా చెల్లికి 7:30కే పెడతారు. ఆ బిడ్డ 6 గంటలకే లేచి రెడీ అయిపోయి వెళ్ళబారుతుంది. నేను 7 గంటలకంతా రావాలంట, అది అవును పని. మనది లేట్ అవుతుంది. మంది ఐఏఎస్ ఐపీఎస్ కాదు నాన్న. నువ్వు పిన్న వచ్చి బండి చేసింటే ఆవిడ కాలేజ్ కరెక్ట్ టైం పోతా అన్నా, ఇప్పుడు టెన్షన్ లేదా? గైస్ తెల్లారితో నుంచి వీళ్ళు పెట్టిన టెన్షన్ నా ఫోన్ పగిలిపోయింది గైస్. నాకు చాలా బేజారుగా ఉంది. దాన్ని నేను ఈరోజు రెడీ చేపిస్తాను ఈ రోజే. గైస్ ముందు అయితే నా టైం బాగాలేదు, ఫస్ట్ టైం మనం అయితే గుడికి వెళ్ళాలి ఈరోజు. నేను చెప్పలేదు కదా, నేను చెప్తే కదా నేను దేవుడిని మొక్కాలా అనేసి, నేను మొక్కకుండా ఉండడానికి వంద జరుగుతాను. అర్జెంట్గా మొక్కాలా గైస్. ఏ గుడికి పోదాం? మురుగుడు గుడికి, అంతేగాని కృష్ణుడి గుడికి అన్న. రథయాత్ర స్టార్టింగ్ అయిపోయిందా ఇంకా జరుగుతా పూరిలో గైస్ నాకు రీల్స్ అంతా అదే వస్తాను, క్రేజీగా చేస్తారు ఎడిట్స్ అంతా. నాకు కూడా అట్లా ఎడిట్స్ చేయాలని మనకి రాదు. ఓకే గైస్ నేనైతే ఇప్పుడు రెడీ అయిపోయి కాలేజ్కి అయితే టైం అవుతుంది. 9:30కి అయితే కాలేజ్ ఉంది. సో వంశీ అయితే వచ్చేస్తాడు. మనమైతే ఫాస్ట్గా తినేసి పోస్ట్ కూడా మీరు తినేసి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళబారాలి. మాచా ఎటా 2x ఎంత ఫాస్ట్గా మాట్లాడతాను చూసేవా నీ మాట నేను లాగ్గా మాట్లాడుతాను. ఎక్స్పీరియన్స్ అయిపోయిందా? ఓకే గైస్